ఈ మండే వేసవిలో పసిపిల్లల కోసం ఇంట్లో ఏసీ వాడటం సురక్షితమేనా? నిజానికి ఇది చాలామందికొచ్చే పెద్ద సందేహం. నిపుణుల సలహాలు, పరిశోధనల ఆధారంగా రూపొందించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఏసీ వాడకానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఒక స్పష్టమైన గైడ్లాగా వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ కనిపిస్తున్న మన రోడ్ మ్యాప్లోకి వెళ్ళిపోదాం. సురక్షితమా కాదా అనే దగ్గర్నుండి టెంపరేచర్ సెట్టింగ్స్, పొడిగాలిని తట్టుకోవడం, డ్రెస్సింగ్, అలాగే ఏసీ వల్ల జలుబు చేస్తుందనే అపోహ వరకు ఇలా ఈ 6 ముఖ్యాంశాల ద్వారా అసలు నిజాలను బయటపెడదాం. ముందుగా మొదటి విభాగం, ఏసీ వాడకం సురక్షితమా లేదా ప్రమాదమా? ఎండలు మండిపోతున్నప్పుడు ఏసీ ఆన్ చెయ్యాలంటే ఇంట్లో ఉన్న పసిపిల్లలకు ఎక్కడ హాని జరుగుతుందో అని భయపడటం చాలా సాధారణం కదా. కానీ అసలు వాస్తవమేమిటంటే ఏసీ వాడటం 100% సురక్షితం. ఒక్కసారి ఆలోచించండి. పుట్టిన వెంటనే అత్యవసర సంరక్షణ అవసరమయ్యే అత్యంత సున్నితమైన ఎన్ఐసియు, అదేనండి ఎన్ఐసియు వార్డుల్లో కూడా పసిపిల్లలను ఏసీ వాతావరణంలోనే ఉంచుతారు కదా. దీన్ని బట్టి ఏసీ అనేది పిల్లల ఆరోగ్యానికి ఎంత సురక్షితమో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ విభాగం, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని గోల్డెన్ ఏసీ రూల్స్. ఇక్కడ మనందరికీ ఉపయోగపడే చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏసీ టెంపరేచర్ను ఎప్పుడూ 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇది పసిపిల్లలు అత్యంత కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఒక పర్ఫెక్ట్ స్వీట్ స్పాట్ అన్నమాట. అసలు ఈ ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడం ఎందుకంత ముఖ్యం? ఏసీని మరీ చల్లగా పెట్టేస్తే ఆ చలికి పిల్లల కాళ్ళు చేతులు చల్లబడిపోయి కోల్డ్ స్ట్రెస్ వస్తుంది. అలాగని మరీ తక్కువగా పెడితే ఓవర్ హీట్ అయిపోయి చెమటలు పట్టడం, చిరాకు పడటం, పాలు తాగడంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ మిడిల్ గ్రౌండ్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఈ రూల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఆ చల్లటి గాలి ఎప్పుడూ నేరుగా పిల్లల మీద పడకుండా జాగ్రత్తపడాలి. ఏసీ, ఫ్యాన్ స్పీడ్ను చాలా తక్కువలో ఉంచి గాలి బేబీకి దూరంగా వెళ్లేలా సర్దుబాటు చేయడం అత్యవసరం. ఇప్పుడు మూడవ విభాగం చూద్దాం. ఏసీ వల్ల వచ్చే డ్రై ఎయిర్, అంటే ఆ పొడిగాలిని ఎలా ఎదుర్కోవాలి? వాతావరణం పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఏసీలు ఒక కొత్త సమస్యను తెస్తాయి. అదే ఈ డ్రై ఎయిర్ ఎఫెక్ట్. అంటే ఏసీ యంత్రం గదిలోని తేమను లాగేసుకుని గాలిని పూర్తిగా పొడిగా మారుస్తుంది. దీనివల్ల పిల్లల సున్నితమైన చర్మం, ముక్కు, గొంతు వెంటనే పొడిబారిపోయి వాళ్ళకి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు. దీన్ని చాలా సింపుల్గా ఎదుర్కోవచ్చు. డాక్టర్ల సలహాతో సెలైన్ నాసల్ డ్రాప్స్ వాడితే ముక్కు పొడిబారకుండా ఉంటుంది. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. ఇక గదిలో పోయిన తేమను తిరిగి తీసుకురావడానికి హ్యూమిడిఫైయర్ వాడచ్చు. లేదా కనీసం ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి గదిలో ఒక పక్కన ఉంచినా చాలు. ఇక 4వ విభాగం, ఇంత చక్కగా సెట్ చేసిన వాతావరణంలో పిల్లలకు ఎలాంటి దుస్తులు వెయ్యాలి? పసిపిల్లల డ్రెస్సింగ్ అనగానే ఒక సులభమైన రూల్ గుర్తుకురావాలి. అదే +1 లేయర్ రూల్. అంటే ఒక పెద్దవాళ్లు ఆ వాతావరణంలో ఏ దుస్తులతో కంఫర్ట్గా ఉన్నారో చూసుకుని పిల్లలకు దానికి అదనంగా ఖచ్చితంగా ఒక్క పొర, అంటే ఇంకొక లేయర్ బట్టలు మాత్రమే వెయ్యాలి. వారి చర్మం పల్చగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ సాధారణంగా జరిగే ఒక పొరపాటేంటంటే ఏసీ వేశాం కదా అని పిల్లలకు పెద్ద పెద్ద బరువైన దుప్పట్లు కప్పేయడం, తలకి టోపీలు పెట్టేయడం చేస్తుంటాం. అలా అస్సలు చెయ్యకూడదు. దానికి బదులుగా గాలి బాగా ఆడే చాలా మృదువైన కాటన్ బట్టలు వేయటం మాత్రమే ఏసీ గదికి పర్ఫెక్ట్ చాయిస్. 5వ విభాగానికి వద్దాం. ఈ ఉష్ణోగ్రత మార్పులను ఎలా హ్యాండిల్ చేయాలి? ఏసీ గదిలో ఉన్న పసిపిల్లలను ఉన్నట్టుండి బయటికి తీసుకువెళ్లాలంటే ముందు మనం థర్మోరెగ్యులేషన్ గురించి తెలుసుకోవాలి. అంటే శరీర ఉష్ణోగ్రతను వాతావరణానికి తగినట్లుగా స్థిరంగా ఉంచుకునే మన దేహపు అంతర్గత వ్యవస్థ. ఇది చిన్నపిల్లల్లో పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. అందుకే చల్లగా ఉన్న గదిలో నుండి హఠాత్తుగా వేడి వాతావరణంలోకి వెళ్తే వాళ్ల శరీరానికి అది పెద్ద షాకిస్తుంది. అదృష్టవశాత్తు దీన్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ముందుగా ఏసీ ఆఫ్ చేయాలి. గది ఉష్ణోగ్రత నెమ్మదిగా సాధారణ స్థితికి రావటానికి ఓ 15-20 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాతే పిల్లలతో సురక్షితంగా బయటకు వెళ్ళాలి.
ఇలా చేయటం వల్ల వారి శరీరం బయట ఉష్ణోగ్రతలకు చాలా ఈజీగా అలవాటు పడిపోతుంది. ఇక ఆఖరిది 6వ విభాగం ఏసీ వల్ల జలుబు చేస్తుందనే అతిపెద్ద అపోహ వెనుక ఉన్న వాస్తవం. ఇక్కడ ఒక పచ్చి అబద్ధాన్ని మనం పటాపంచల్ చేయాలి. ఏసీ వల్లనే పిల్లలకు జలుబు వస్తోంది అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి జలుబు అనేది వైరస్, బ్యాక్టీరియా లేదా అలర్జీల వల్ల వస్తుందే కాని ఈ చల్లటి గాలికి జలుబుకు ఎటువంటి సంబంధం లేదు. మరి జలుబు ఎందుకొస్తుందంటే అది జలుబు కాదు, అదొక అలర్జిక్ రియాక్షన్. ఏసీ ఫిల్టర్లను సరిగ్గా శుభ్రం చెయ్యనప్పుడు అందులో పేరుకుపోయిన దుమ్ము, ధూళి అంతా ఆ చల్లటి గాలితో పాటు బయటకు వచ్చి పిల్లల్లో ఈ అలర్జీలకు కారణమవుతుంది. అందుకే ఈ ఫిల్టర్ల క్లీనింగ్, ఏసీ సర్వీసింగ్ అనేది ఎంత ఖచ్చితంగా చేయించాలో ఇప్పుడు అర్థమైంది కదా. సో మనం చివరకు తెలుసుకున్న సారాంశం ఒక్కటే: ఏసీ ఎప్పుడూ జలుబును కలిగించదు. సరైన జాగ్రత్తలతో శుభ్రంగా ఉన్న, ఉష్ణోగ్రత నియంత్రించబడిన గదిలో పసిపిల్లలను ఉంచడం 100% సురక్షితం. పైగా వేసవిలో వారికి ఇది అత్యంత ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ తీవ్రమైన వేసవిలో ఇంట్లోని పసిపిల్లలకు ఆరోగ్యకరమైన కంఫర్ట్ జోన్ను అందించడానికి ఇంట్లో ఉండే ఏసీ ఫిల్టర్లు శుభ్రంగా క్లీన్ చేసి సిద్ధంగా ఉన్నాయా? మనం ఈరోజు తెలుసుకున్న గోల్డెన్ రూల్స్ పాటించడానికి వేయాల్సిన మొదటి అడుగు అదే కదా. ఈ సమాచారం ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిద్దాం.